అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. కమలాక్షు నర్చించు కరములు కరములు అంటే ఆ స్వామివారిని పూజించే చేతులే ధన్యమైన చేతులు. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ ఆ స్వామి గురించి పాడే మాట్లాడే ఆ నాలుకే ధన్యమైన నాలుక. సురరక్షకుని జూచు చూట్కులు చూట్కులు ఆ స్వామివారిని చూసే చూపులే నిజమైన చూపులు. శేషసాయికి మ్రొక్కు శిరము శిరము ఆ స్వామికి తల వంచి నమస్కరించే ఆ తలే నిజమైన ధన్యమైన తల శిరస్సు. విష్ణునాకర్ణించు వీణులు వీణులు ఆ స్వామి చరితాన్ని ఆ స్వామి నామాన్ని వినే చెవులే ధన్యమైన చెవులు. మధువైరి దవిలిన మనము మనము ఆ స్వామి మీద లగ్నమైన మనస్సే నిజమైన మనస్సు. భగవంతు వలగును పదములు పదములు ఆ స్వామికి ప్రదక్షిణలు చేసే అడుగులే చాలా నిజమైన పవిత్రమైన అడుగులు. పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి ఆ స్వామి మీద లగ్నమయ్యే బుద్ధే సద్బుద్ధి. దేవదేవుని చింతించు దినము దినము ఏ రోజైతే మనం ఆ స్వామి గురించి ఆలోచిస్తామో ఆ రోజే చాలా అందమైన మరపురాని రోజు. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు ఆ స్వామిని గురించి తెలియచేసే చదువే నిజమైన చదువు. కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు ఆ స్వామి గురించి మనకు తెలియచేసే గురువే నిజమైన సద్గురువు. తండ్రి హరిచేరుమనియడి తండ్రి తండ్రి ఆ స్వామిని చేరుకోమని చెప్పే తండ్రే నిజమైన ధన్యమైన తండ్రి. కాబట్టి ఈ జగత్తుకు ఈ సర్వ సృష్టికి జగదాధారమైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఆ శ్రీమన్నారాయణుడిని ధ్యానించని పూజించని కీర్తించని ఏ వస్తువు ఏ భాగము కూడా ధన్యతను పొందదు. అలాగే ఆ శ్రీమన్నారాయణునకు అంకితం కానిది ఏదైనా కానీ ఎటువంటిదైనా కానీ దానికి ధన్యత ఉండదు, సార్థకత ఉండదు, ఎటువంటి విలువ ఉండదు. ఇది బమ్మెరపోతన గారు భాగవతంలో ఎంతో అద్భుతంగా మనకి విశదీకరించి చెప్పినటువంటి పద్యం. దీని భావాన్ని అలతి అలతి పదాలతో ఎంతో అందంగా మధురంగా వింటుంటే అర్థమయ్యేట్లుగా నరసదాసు అనేటటువంటి ఒక కవీంద్రులు చాలా చక్కటి పాటను రచించారు. ఈ పాట భజన సాంప్రదాయంలో ప్రతి ఒక్కరూ కూడా విని పాడుకునే విధంగా ఆనందించే విధంగా మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది. అదే కేశవ గోవింద మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో నాశము లేని మోక్షంబును పొందుట నారాయణ నాకెన్నటికో. ఎంత అందమైన సాహిత్యమో కదా. ఈ పాట ఆల్ ఇండియా రేడియో భక్తిరంజనిలో చాలాసార్లు చాలామంది వినే ఉంటారు. అంత ప్రసిద్ధమైనటువంటి పాట. ఈ పాట వింటూ ఉంటే చాలామందికి వారి పాత రోజులు అలనాటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. ఈరోజు మనం ఈ పాటని హుస్సేనీ రాగం ఆధారంగా నేర్చుకోబోతున్నాం. తాళం త్రిశ్రగతిలో సాగే ఏకతాళం. ఇక శృతి జీ షార్ప్ అంటే 5/2 శృతి. ఇక ఈ అందమైన చాలా సులభమైనటువంటి భజన సంప్రదాయంలో ఉండే ఈ పాటని ఈరోజు మనం నేర్చుకుందాం. ఈ పాటలో పల్లవి 5 చరణాలు ఉంటాయి. పల్లవి ఏ విధంగా ఉంటుందో చరణాలన్నీ కూడా అంతే సింపుల్గా ఉంటాయి. ఇక ముందుగా పల్లవితో ఆరంభించుకుందాం. కేశవ గోవింద మాధవాయని కేశవ గోవింద మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో కీర్తన సేయుట ఎన్నటికో నాశము లేని మోక్షంబును పొందుట నాశము లేని మోక్షంబును పొందుట నారాయణ నాకెన్నటికో నారాయణ నాకెన్నటికో. ఇది పల్లవి. ఇంత సింపుల్గా ఉంటుంది. ఈ పల్లవి ఎలా పాడామో మొత్తం పాటంతా అన్ని చరణాలు కూడా ఇలాగే ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనం విడదీస్తూ నేర్చుకుందాం. కేశవ గోవింద కేశవ గోవింద మాధవాయని మాధవాయని కీర్తన సేయుట కీర్తన సేయుట ఎన్నటికో ఎన్నటికో కేశవ గోవింద కేశవ గోవింద మాధవాయని మాధవాయని కీర్తన కీర్తన సేయుట సేయుట
అలా ప్రతి పదాన్ని కూడా భావయుక్తంగా పాడాలి. కీర్తన సేయుట కీర్తన సేయుట ఎన్నటికో ఎన్నటికో కేశవ గోవింద మాధవాయని కేశవ గోవింద మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో కీర్తన సేయుట ఎన్నటికో. ఇలా ఫస్ట్ లైన్ని 2 సార్లు పాడాలి. నాశములేని నాశములేని ఈ నాశములు ఆ మూని అలా స్ట్రెస్ చేసి పాడితే కరెక్ట్గా వస్తుంది. నాశములేని నాశములేని మోక్షంబును పొందుట మోక్షంబును పొందుట నారాయణ నారాయణ నాకెన్నటికో నాకెన్నటికో నాశములేని మోక్షంబును పొందుట నాశములేని మోక్షంబును పొందుట నారాయణ నాకెన్నటికో. నారాయణ నాకెన్నటికో. ఈ వరుసని కూడా ఈ లైన్ని 2 సార్లు పాడాలి. ఇది పల్లవి. ఈ పల్లవిలోని సాహిత్యానికి అర్థమేమిటో తెలుసుకుందాం. కేశవ గోవింద మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో. ఓ కేశవ, ఓ గోవింద, ఓ మాధవ అంటూ పరిపరి విధాలుగా పలు పలు రకాలుగా అనేక నామాలతో నిన్ను కీర్తించే భాగ్యం అదృష్టం ఎప్పటికి కలుగుతుందయ్యా. నాశములేని మోక్షంబును పొందుట నారాయణ నాకెన్నటికో. నాశములేని అంటే ఇంకా దానికి నాశనమే లేదు, అంతకు మించిన ఆనందమే లేదు, అంతకు మించిన గొప్ప స్థితి అంటూ ఉండదు. అదే మోక్షం. ఆ మోక్షాన్ని పొందడం, ఓ నారాయణ, నిన్ను చేరుకోవడం, నీకు దగ్గరగా రావడం, ఆ అదృష్టం, ఆ భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందయ్యా అంటూ ఈ పల్లవిలో మనం ఆ స్వామిని వేడుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం కలిపి పాడుకుందాం. కేశవ గోవింద మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో. కేశవ గోవింద మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో. నాశములేని మోక్షంబును పొందుట నారాయణ నాకెన్నటికో. నాశములేని మోక్షంబును పొందుట నారాయణ నాకెన్నటికో. కేశవ గోవింద మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో. ఇలా పాడి పల్లవిని ఆపాలి. ఇప్పుడు మొదటి చరణం. భక్తి మృదంగము తాళాదులతో భక్తి మృదంగము తాళాదులతో భజనము సేయుట ఎన్నటికో. భజనము సేయుట ఎన్నటికో. భక్తి మృదంగము భక్తి మృదంగము తాళాదులతో. తాళాదులతో ఇక్కడ అలా పై స్థాయిలో జాగ్రత్తగా పాడాలి. తాళాదులతో తాళాదులతో భజనము సేయుట భజనము సేయుట ఎన్నటికో. ఎన్నటికో. భక్తి మృదంగము తాళాదులతో భక్తి మృదంగము తాళాదులతో భజనము సేయుట ఎన్నటికో. భజనము సేయుట ఎన్నటికో. శక్తి మీరగా శక్తి మీరగా నృత్యము సేయుట నృత్యము సేయుట సార సాక్ష నాకెన్నటికో. సరసాక్ష నాకెన్నటికో. శక్తి మీరగా. శక్తి మీరగా ఇక్కడ శక్తి మీరగాలు మీ దగ్గర అలా నొక్కి గమకంతో పాడాలి. శక్తి మీరగా శక్తి మీరగా నృత్యము సేయుట నృత్యము సేయుట సార సాక్ష సరసాక్ష నాకెన్నటికో. నాకెన్నటికో. శక్తి మీరగా నృత్యము సేయుట శక్తి మీరగా
మీరగా నృత్యము సేయుట సారసాక్ష నాకెన్నటికో సారసాక్ష నాకెన్నటికో కేశవ గోవింద మాధవాయని కేశవ గోవింద మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో కీర్తన సేయుట ఎన్నటికో. ఇలా చరణంలో కూడా ప్రతి లైన్ని 2 సార్లు పాడి మళ్ళీ కేశవ గోవింద మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో అంటూ ప్రతి చరణం తర్వాత కూడా పల్లవిలో మొదటి లైన్ పాడి ఆపాలి. ఈ పల్లవిలోని సాహిత్యానికి అర్థమేమిటో తెలుసుకుందాం. భక్తి మృదంగము తాళాదులతో భజనము సేయుట ఎన్నటికో. భజనము అంటే మనస్సు నిండా ఆ స్వామిని నింపుకొని ఆ స్వామి నామాన్ని నోరారా పలుకుతూ ఆనందాన్ని పొందడమే భజనము. మనకు పెద్దలు చెప్పారు, కృతయుగంలో ధ్యానం, త్రేతాయుగంలో యాగం, ద్వాపర యుగంలో అర్చన, ఈ కలియుగంలో సంకీర్తన. ఆ పరమాత్మను చేరుకోవడానికి, ఆ పరమాత్మకు దగ్గర కావడానికి చాలా సులభమైన మార్గాలు. కాబట్టి ఇక్కడ భక్తి మృదంగము తాళాదులతో, ఎంతో భక్తితో, మనకి మృదంగాలు తాళాలు ఇవన్నీ కూడా లేకపోయినా మన గుండె చప్పుళ్ళే మృదంగ తాళాలుగా లయలుగా మనం ఆ స్వామిని ధ్యానించుకుంటూ ఆ భజనం చేసుకునేటటువంటి అదృష్టం, నీ నామాన్ని తలుచుకుంటూ ఆనందంతో మురిసిపోయే ఆ భాగ్యం నాకెప్పుడు కలుగుతుంది స్వామి? శక్తి మీరగా నృత్యము సేయుట సారసాక్ష నాకెన్నటికు. సారసాక్ష అంటే కమలముల వంటి అందమైన కన్నులు కలిగినటువంటి ఓ స్వామి సారసాక్ష, శక్తి మీరగా నృత్యము సేయుట, నీ నామాన్ని తలుచుకుంటూ ఆ భజన చేస్తూ, నీవు నాకిచ్చిన ఈ శక్తి ఉన్నంత వరకు, నాలో ఈ ప్రాణం, ఈ జీవం ఉన్నంత వరకు నేను ఆనందంతో నీ నామాన్ని జపిస్తూ ఆ నృత్యం చేస్తూ ఆ బ్రహ్మానందాన్ని మహదానందాన్ని పొందే భాగ్యం నాకు ఎప్పటికి కలుగుతుంది స్వామి అంటూ ఈ చరణంలో ఆ స్వామినే మనం అటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం. ఇప్పుడు ఈ మొదటి చరణాన్ని కూడా ఒకసారి రిపిటేషన్స్తో కలిపి పాడుకుందాం. భక్తి మృదంగము తాళాదులతో భజనము సేయుట ఎన్నటికో. భక్తి మృదంగము తాళాదులతో భజనము సేయుట ఎన్నటికో. శక్తి మీరగా నృత్యము సేయుట సారసాక్ష నాకెన్నటికో. శక్తి మీరగా నృత్యము సేయుట సారసాక్ష నాకెన్నటికో. కేశవ గోవింద మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో. ఇక 2వ చరణం. పువ్వులతో మీ పాదంబులకును, పువ్వులతో మీ పాదంబులకును పూజలు చేసేదెన్నటికో. పూజలు చేసేదెన్నటికో. పువ్వులతో మీ పాదంబులకును, పాదంబులకును పూజలు చేసేదెన్నటికో. చేసేదెన్నటికో. పువ్వులతో మీ పాదంబులకును, పువ్వులతో మీ పాదంబులకును పూజలు చేసేదెన్నటికో. పూజలు చేసేదెన్నటికో. నైవేద్యం బిడి పరమ భక్తిని, నైవేద్యం విడి పరమ భక్తిని ఆరగించుటలు ఎన్నటికో. ఆరగించుటలు ఎన్నటికో. నైవేద్యం బిడి నైవేద్యం విడి పరమ భక్తిని, పరమ భక్తిని ఆరగించుటలు ఎన్నటికో. ఆరగించుటలు ఎన్నటికో. నైవేద్యం బిడి పరమ భక్తిని, నైవేద్యం విడి పరమ భక్తిని ఆరగించుటలు ఎన్నటికో. ఆరగించుటలు ఎన్నటికో. కేశవ గోవింద మాధవాయని, కేశవ గోవింద మాధవాయని
ఎన్నటికో కీర్తన సేయుట ఎన్నటికో. చాలా సింపుల్గా ఉంది కదా నేర్చుకుంటుంటే. అంటే 2-3 సార్లు వింటే చాలు, ఎవరైనా కూడా ఈ భజన్ని చక్కగా పాడుకోవచ్చు. ఈ పల్లవిలోని సాహిత్యానికి అర్థమేమిటో తెలుసుకుందాం. పువ్వులతో మీ పాదంబులకును పూజలు చేసేదెన్నటికో. ఓ స్వామి, ఎంతో సుకుమారమైన నీ పాదాలు, ఈ సకల చరాచర సృష్టికి ఆధారమైన నీ పాదాలు, నీ భక్తులకు నిధి వంటి నీ పాదాలు వివిధ రకాల పూలతో, అంతకంటే ముఖ్యంగా నా హృదయమనే గొప్ప పువ్వుతో పూజించి నీ చెంతకు చేరుకునే ఆ మహద్భాగ్యం నాకెప్పుడు కలిగిస్తావు తండ్రి. నైవేద్యం విడి పరమభక్తిని ఆరగించుటలు ఎన్నటికో. నీకు నైవేద్యాన్ని సమర్పించి ఎంతో పరమభక్తితో నీకు సమర్పించిన ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా నేను మహదానందంతో స్వీకరించి చెప్పలేని ఆనందాన్ని, ఆ అనుభూతిని ఆస్వాదించే సమయం నాకెప్పటికీ వస్తుంది తండ్రి అంటూ ఈ చరణంలో అటువంటి గొప్ప భాగ్యాన్ని నాకు కల్పించమంటూ మనం ఆ స్వామిని వేడుకుంటున్నాం. ఇప్పుడు ఈ 2వ చరణం కూడా కలిపి పాడదాం. పువ్వులతో మీ పాదంబులకును పూజలు చేసేదెన్నటికో. పువ్వులతో మీ పాదంబులకును పూజలు చేసేదెన్నటికో. నైవేద్యం బిడి పరమభక్తిని ఆరగించుటలు ఎన్నటికో. నైవేద్యం బిడి పరమభక్తిని ఆరగించుటలు ఎన్నటికో. కేశవ గోవింద మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో. ఇక 3వ చరణం. పాహి పాహి అని పాహి పాహి అని పరమ పురుషమి పరమ పురుషమి పాదంబుల బడుటెన్నటికో. పాదంబుల బడుటెన్నటికో. పాహి పాహి అని పాహి పాహి అని పరమ పురుషమి పరమ పురుషమి పాదంబుల పాదంబుల బడుటెన్నటికో. బడుటెన్నటికో. పాహి పాహి అని పరమ పురుషమి పాహి పాహి అని పరమ పురుషమి పాదంబుల బడుటెన్నటికో. పాదంబుల బడుటెన్నటికో. దేహి దేహి అని నీ కృప కొరకై దేహి దేహి అని నీ కృప కొరకై దేవురులాడేదెన్నటికో. దేవుడులాడేదెన్నటికో. దేహి దేహి అని దేహి దేహి అని నీ కృప కొరకై నీ కృప కొరకై దేవురులాడే దేవుడులాడేదెన్నటికో. దేహి దేహి అని నీ కృప కొరకై దేహి దేహి అని నీ కృప కొరకై దేవురులాడేదెన్నటికో. దేవుడులాడేదెన్నటికో. కేశవ గోవింద మాధవాయని కేశవ గోవింద మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో. కీర్తన సేయుట ఎన్నటికో. ఈ పల్లవిలోని సాహిత్యానికి అర్థమేమిటో తెలుసుకుందాం. పాహి పాహి అని పరమపురుష మీ పాదంబుల బడుటెన్నటికో. ఓ పరమపురుష, పాహి పాహి రక్షించు, శరణం, నీవే నాకు దిక్కు, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. నీవే కదయ్యా నాకు గతి, దారిని చూపించేది అంటూ నీ పాదాల దగ్గర వాలి నీ శరణాగతిని కోరి నేను అలా నిన్ను వేడుకునే సమయం, ఆ భాగ్యం నాకెప్పటికి కలుగుతుంది తండ్రి. దేహి దేహి అని నీ కృప కొరకై
దేవురులాడేదెన్నటికో. స్వామి, నీ కృపను నా మీద చూపించు, నన్ను ఒక్కసారి చూడయ్యా. నీ పాదాల దగ్గరకు చేరుకొని నీవే నాకు శరణమంటూ నిన్ను వేడుకొనే ఆ సద్బుద్ధిని నాకు ప్రసాదించు, దేహి దేహి నాకు ఇవ్వు స్వామి అంటూ ఆ స్వామిని బ్రతిమిలాడేది, ఆ దేవురులాడేది, ఆ సద్భాగ్యం నాకెప్పటికి కలుగుతుందో స్వామి, అటువంటి మంచి బుద్ధిని నీ పాదాల దగ్గరకు చేరాలనే ఆ సద్బుద్ధిని నాకు ప్రసాదించు అంటూ స్వామిని మనం ఈ చరణంలో వేడుకుంటున్నాం. ఈ చరణం కూడా కలిపి పాడదాం. పాహి పాహి అని పరమ పురుషమి పాదంబులబడుటెన్నటికో, పాహి పాహి అని పరమ పురుషమి పాదంబులబడుటెన్నటికో, దేహి దేహి అని నీ కృప కొరకై దేవురులాడేదెన్నటికో, దేహి దేహి అని నీ కృప కొరకై దేవురులాడేదెన్నటికో, కేశవ గోవింద మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో, రామదాసులను బ్రోచినట్లు సంరక్షణ చేసేదెన్నటికో, రామదాసులను బ్రోచినట్లు సంరక్షణ చేసేదెన్నటికో, రామదాసులను బ్రోచినట్లు రక్షణ చేసేదెన్నటికో, రామదాసులను బ్రోచినట్లు రక్షణ చేసేదెన్నటికో, భామామణి జానకితో వచ్చి, బాసలు చేసేదెన్నటికో, భామామణి జానకితో వచ్చి, బాసలు చేసేదెన్నటికో, భామామణి జానకితో వచ్చి, బాసలు చేసేదెన్నటికో, కేశవ గోవింద మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో, ఇంత భక్తితో ఇంత ఆర్ద్రతతో పిలిస్తే ఆ రాముడు ఆ జానకితో కలిసి రాకుండా ఉంటాడా? మన మొర వినకుండా ఉంటాడా? చాలా అద్భుతమైన సాహిత్యం, అంతే ఆర్ద్రత కలిగినటువంటి ట్యూనింగ్ ఈ పాటలో ఉంది. ఇప్పుడు ఈ చరణాన్ని కూడా కలిపి పాడుకుందాం. రామదాసులను బ్రోచినట్లు సంరక్షణ చేసేదెన్నటికో, రామదాసులను బ్రోచినట్లు సంరక్షణ చేసేదెన్నటికో, భామామణి జానకితో వచ్చి, బాసలు చేసేదెన్నటికో, భామామణి జానకితో వచ్చి, బాసలు చేసేదెన్నటికో, కేశవ గోవింద మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో. ఇక చివరి చరణం. దాసదాసుడగు నరసదాసును, దాపుగ చేరేదెన్నటికో,
మనం చాలా కీర్తనల్లో చూసినట్లుగానే చివరి చరణంలో ఎవరైతే ఈ పాట రాశారో ఆ కవి పేరు ఉంటుంది కదా, అలాగే ఇక్కడ నరసదాసుల వారు ఈ పాటను రచించారు కాబట్టి దాసదాసుడగు నరసదాసును అంటూ ఇక్కడ ఆ నరసదాసు వారి పేరు వచ్చింది ఈ చరణంలో. దాసదాసుడగు నరసదాసును దాపుగా చేరేదెన్నటికో దాసదాసుడగు నరసదాసును దాపుగా చేరేదెన్నటికో భాసమానసోల్లాసరమణ వందనము గొనుటెన్నటికో భాసమానసో లాసరమణ భాసమానసోల్లాసరమణ వందనము గొనుటెన్నటికో భాసమానసోల్లాసరమణ వందనము గొనుటెన్నటికో ఇది చివరి చరణం. ఇది పాడిన తర్వాత మొత్తం పల్లవి అంతా కూడా ఒకసారి పాడాలి. అంటే పల్లవిలో మనం కేశవ గోవింద మాధవాయ అని ఆ లైన్ని 2 సార్లు పాడాము. అలాగే నాశము లేని మోక్షంబును పొందుట ఆ లైన్ని కూడా 2 సార్లు పాడాం కదా. ఆ రిపిటేషన్స్ అన్నీ కూడా ఈ చివరి చరణం తర్వాత పాడాలి. ఈ పల్లవిలోని సాహిత్యానికి అర్థమేమిటో తెలుసుకుందాం. దాసదాసుడగు నరసదాసును దాపుగా చేరేదెన్నటికో. ఇక్కడ నరసదాసుల వారు అంటే ఈ పాటను రచించినటువంటి కవి. దాసదాసుడగు నరసదాసు, ఆ నరసదాసుల వారు ఆ స్వామినే దిక్కని నమ్ముకున్నాడు. ఆ స్వామికి దాసానుదాసుడు. అటువంటి ఆ నరసదాసుకు దాపుగా చేరేదెన్నటికో, దాపుగా దగ్గరగా ఆయన వెన్నంటి నువ్వు చేరి ఆయనను బ్రోచేదెప్పటికి స్వామి. భాసమానసోల్లాసరమణ వందనము గొనుటెన్నటికో. ప్రకాశవంతమైన అంతములేని నిజమైన సచ్చిదానందానికి నిలయమైనటువంటి ఓ స్వామి, ఓ తండ్రి, నేను చేసే ఈ వందనాన్ని త్రికరణ శుద్ధిగా నీకు సమర్పిస్తున్నటువంటి నా నమస్సులను నీవు స్వీకరించేదెప్పటికీ. నన్ను నీ భక్తునిగా నీవు చేకొని నన్ను కాపాడు స్వామి అంటూ ఈ చరణంలో ఆ స్వామిని మనం త్రికరణ శుద్ధిగా వేడుకుంటూ ఉన్నాం. ఈ పాటలో మనం స్వామివారిని, ఆ స్వామిని చేరుకునే తోవను, ఆ స్వామిని అర్చించే సద్బుద్ధిని, ఆ స్వామిని ఎల్లప్పుడూ కూడా ధ్యానించే ఆ మహద్భాగ్యాన్ని, ఆ ధ్యానం వల్ల, ఆ స్వామి స్మరణ వల్ల మనకు కలిగే నిజమైన సంతోషాన్ని ప్రసాదించమని మనం వేడుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఆ స్వామివారి వైపు మన ధ్యాస మళ్ళాలన్నా, మన మనసులో ఆ పరమాత్మను పూజించాలనే కోరిక కలగాలన్నా ఆ పరమాత్మ అనుగ్రహం, దయ ఉండి తీరాల్సిందే. అటువంటి అనుగ్రహాన్ని, దయను, ఆ సద్బుద్ధిని మనకు ప్రసాదించమని, మనల్ని ఆ స్వామి దగ్గరగా తీసుకెళ్ళమని, తన దగ్గరగా మనల్ని చేర్చుకోమని, తన అక్కున చేర్చుకొని మనకు నిజమైన ఆనందాన్ని కలిగించమని ఈ పాటలో మనం ఆ స్వామిని వేడుకోబోతున్నాం. ఇప్పుడు ఈ చివరి చరణం నుంచి మనం ఒకసారి కలిపి పాడుకుందాం. దాసదాసుడగు నరసదాసును దాపుగా చేరేదెన్నటికో. దాసదాసుడగు నరసదాసును దాపుగా చేరేదెన్నటికో. భాసమానసోల్లాసరమణ వందనము గొనుటెన్నటికో. భాసమానసోల్లాసరమణ వందనము గొనుటెన్నటికో. కేశవ గోవింద మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో. కేశవ గోవింద మాధవాయని
కీర్తన సేయుట ఎన్నటికో నాశము లేని మోక్షంబును పొందుట నారాయణ నాకెన్నటికో నాశము లేని మోక్షంబును పొందుట నారాయణ నాకెన్నటికో కేశవ గోవింద మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో కేశవ గోవింద మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో కీర్తన సేయుట ఎన్నటికో కీర్తన సేయుట ఎన్నటికో. ఇలా ఎండింగ్లో మనం ఆ కీర్తన సేయుట ఎన్నటికో అంటే ఎన్నాళ్ళకి నేను ఆయన్ని కీర్తించే భాగ్యం అదృష్టం దొరుకుతుంది అంటూ ఆ స్వామిని వేడుకుంటున్నట్లుగా 3 సార్లు పాడి ఈ పాటని సింపుల్గా ఎండ్ చేద్దాం. ఇప్పుడు ఈ పాట మొత్తం కూడా ఒకసారి మనం కలిపి పాడుకుందాం. కేశవ గోవింద మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో కేశవ గోవింద మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో నాశము లేని మోక్షంబును పొందుట నారాయణ నాకెన్నటికో నాశము లేని మోక్షంబును పొందుట నారాయణ నాకెన్నటికో కేశవ గోవింద మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో భక్తి మృదంగము తాళాదులతో భజనము సేయుట ఎన్నటికో భక్తి మృదంగము తాళాదులతో భజనము సేయుట ఎన్నటికో శక్తి మీరగా నృత్యము సేయుట సారసాక్ష నాకెన్నటికో శక్తి మీరగా నృత్యము సేయుట సారసాక్ష నాకెన్నటికో కేశవ గోవింద మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో పువ్వులతో మీ పాదంబులకును పూజలు చేసేదెన్నటికో పువ్వులతో మీ పాదంబులకును పూజలు చేసేదెన్నటికో నైవేద్యం బిడి పరమ భక్తిని ఆరగించుటలు ఎన్నటికో నైవేద్యం బిడి పరమ భక్తిని ఆరగించుటలు ఎన్నటికో కేశవ గోవింద మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో పాహి పాహి అని పరమ పురుషమి పాదంబుల బడుటెన్నటికో పాహి పాహి అని పరమ పురుషమి పాదంబుల బడుటెన్నటికో దేహి దేహి అని నీ కృప కొరకై దేవురులాడేదెన్నటికో దేహి దేహి అని నీ కృప కొరకై దేవురులాడేదెన్నటికో కేశవ గోవింద మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో రామదాసులను బ్రోచినట్లు సంరక్షణ చేసేదెన్నటికో రామదాసులను బ్రోచినట్లు సంరక్షణ చేసేదెన్నటికో భామామణి జానకితో వచ్చి బాసలు చేసేదెన్నటికో భామామణి జానకితో వచ్చి బాసలు చేసేదెన్నటికో కేశవ గోవింద మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో దాసదాసుడగు నరసదాసును దాపుగా చేరేదెన్నటికో దాసదాసుడగు నరసదాసును దాపుగా చేరేదెన్నటికో భాసమాన సోల్లాసరమణ వందనము గొనుటెన్నటికో భాసమాన సోల్లాసరమణ వందనము గొనుటెన్నటికో కేశవ గోవింద మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో కేశవ గోవింద మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో
నాశము లేని మోక్షంబును పొందుట నారాయణ నాకెన్నటికో. నాశము లేని మోక్షంబును పొందుట నారాయణ నాకెన్నటికో. కేశవ గోవింద మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో. కేశవ గోవింద మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో. కీర్తన సేయుట ఎన్నటికో. కీర్తన సేయుట ఎన్నటికో. ఈరోజు మనం చాలా అందమైన మధురమైన వింటుంటే పాడుతుంటే మనకు భక్తి పారవస్యాన్ని కల్పించే ఒక చక్కటి పాటను నేర్చుకున్నాం. మీరు ఇలాంటి పాటలు మరిన్ని నేర్చుకోవాలి అనుకుంటే మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని పాటలంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ పాటను వింటున్నప్పుడు నేర్చుకుంటున్నప్పుడు అయితే ఈ పాట మొత్తంలో మీకు ఎక్కడెక్కడ బాగా నచ్చిందో ఈ విషయాలన్నింటినీ కూడా మీ మనసులో ఉన్న భావాలని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. తర్వాత వీడియోలో మరొక మంచి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.